జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న ముఖ్యమైన నేతలు మిథున్ రెడ్డి అయితే ఏముంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఏముంది, కృష్ణమోహన్ రెడ్డి అయితే ఏముంది, ధనుంజయ రెడ్డి గారు లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్న కేసు ఏంటి? లిక్కర్ కేసు అని. అసలు ఈ లిక్కర్ కేసు ఎక్కడ స్టార్ట్ అయింది? మామూలుగా వీళ్ళు విచారణ పేరుతో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ? బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి ఎవరైతే ఉంటారో, అండ్ అందులో మరో ఉద్యోగి సత్యప్రసాద్, వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ విచారణ అనేది స్టార్ట్ అయింది. ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరు. తర్వాత రెగ్యులర్గా మనం చూసిన వార్తలు ఏంటి? వాళ్ళని వేధిస్తున్నారు, వెంటాడుతున్నారు, మాకు ఇష్టమైన వాగ్మూలం ఇవ్వకపోతే మీ సంగతి తెలుస్తామంటున్నారు, వాళ్ళ ఇంట్లో బెదిరిస్తున్నారు. అండ్ వీళ్ళు వెళ్ళి హైకోర్టులో పిటిషన్లు వేశారు, మమ్మల్ని వేధిస్తున్నారు, మమ్మల్ని వెంటాడుతున్నారు, సీనియర్ సిటిజన్ అయిన మా తండ్రిని వెంటాడుతున్నారు, కుటుంబ సభ్యులకు మాకే సంబంధం, మమ్మల్ని విచారణకు రమ్మంటున్నారు అని వాళ్ళ నాన్నగారు వరుస పెట్టి పిటిషన్లు కనిపించాయి. రోజు ఇవే వార్తలే. ఒక టీం వీళ్ళని బెదిరిస్తూ ఉంది. సీన్ కట్ చేస్తే ఏం జరిగిందో తెలియదు. వాసుదేవ రెడ్డికి మన ఆ డెప్యుటేషన్ మీద ఉండే ఆంధ్రప్రదేశ్ రిలీవ్ చేసింది, మళ్ళీ ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయారు. అండ్ వీళ్ళు కీలకమన్నారు, వాళ్ళిద్దరు అరెస్ట్లు ఏం జరగలే, వాళ్ళ గురించి మర్చిపోయినారు. మళ్ళీ వీళ్ళ చుట్టూ తిరిగే ఇప్పుడు నేను చెప్పిన కీలక వ్యక్తులతో పాటు ఏవన్గా రాజకేశ్ రెడ్డి వాళ్ళు వీళ్ళందరినీ అరెస్ట్ చేసేసారు. అండ్ ఈ కీలక వ్యక్తులుగా ఉన్న వీళ్ళు అప్రూవర్గా మారుతామని ఏసీబీ కోర్టుకు వెళ్ళారు. మీరు అరెస్టే కాకుండా లేదు ముందస్తు బెయిల్ లేకుండా అప్రూవర్ పిటిషన్ ఎలా అలో చేస్తాము అని అక్కడ టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. అసలు వాళ్ళ పిటిషన్లే స్వీకరణ జరగలే. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ అప్లై చేశారు. మేము అప్రూవల్గా మారుతాం, ముందస్తు బెయిల్ ఇవ్వండి అని. దీన్ని వ్యతిరేకించుకుంటూ ఇదే కేసులో సహానిందితుడిగా ఉండి చాలా కాలం పాటు జైల్లో ఉండి విడుదలైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. అసలు వాళ్ళు కీలక పాత్ర వాళ్ళదే. అయినా పోలీసులు ఈ కేసులో కీలక నిందితులు కుమ్మక్కై ఇదే కేసులో మరికొందరు నిందితుల మీద కక్ష సాధించాలని చెప్పి వీళ్ళు ఆడుతున్న డ్రామా ఇది. ముందస్తు బెయిల్ వాళ్ళకి ఇవ్వకండి అని ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఈ పిటిషన్ను వ్యతిరేకించుకుంటూ మళ్ళీ వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అనే ప్రభుత్వ ఉద్యోగులు మళ్ళీ వాళ్ళు వేయడమంటే వాళ్ళ వెనకలు ఉన్న విచారణ సంస్థ, వాళ్ళ వెనకలు ఉన్న అధికార పార్టీ వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏమని? అసలు వాళ్ళ ఇంప్లీడ్ పిటిషన్కి అర్హత లేదు అని. వాళ్ళ ముందస్తు బెయిల్ పిటిషన్ మీద విచారణ కాసేపు పక్కన పెట్టండి. వీళ్ళు ఇంప్లీడ్ పిటిషన్ వేశారు కదా, ఇంప్లీడ్ పిటిషన్కి అర్హత లేదని వాళ్ళు మళ్ళీ పిటిషన్ వేశారు. ఇప్పుడు హైకోర్టు ఏం విచారణ చేస్తుంది? ఈ ఇంప్లీడ్ పిటిషన్కు విచారణ అర్హత ఉందా లేదా అనే దాని మీద విచారణ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ ఆయన ఏమంటారు? అసలు ఒక కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళు పోలీసులు కుమ్మక్కై సహానిందితులను వేధించాలి అని చెప్పి సిద్ధపడితే ఇంతకు మించిన అరాచకం ఏమైనా ఉంటుందా? ఈ కేసులో కీలకం వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయలే. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళకి ఏం రాదు. కానీ రాజకీయంగా కక్ష సాధించాలి అంటే వీళ్ళని అడ్డపెట్టుకొని వేరే వాళ్ళని వేధిస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని అప్రూవర్గా మార్చుకొని వాళ్ళ ద్వారా ఇంకా దారుణమైన వేధింపులకు పాల్పడాలని చెప్పి సిద్ధమయ్యారు. పోలీసులు నిందితులు కుమ్మక్కై ఇంకొక నిందితులను వేధించాలనుకోవడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు అని ఈ వాదనలు విన్నటువంటి హైకోర్టు జడ్జి గారు జస్టిస్ వెంకట జ్యోతిర్మయ ప్రతాప్ గారు, అవును అది సరే కానీ ఇప్పుడు ఇటువంటి పిటిషన్ ఎక్కడైనా నమోదైందా, ఏమైనా తీర్పులు ఉన్నాయా అని అడిగారట. ఒక కేసులో నిందితులుగా ఉన్నవాళ్ళు అప్రూవర్ పిటిషన్ వేస్తే సహానిందితులుగా ఉన్నవాళ్ళు ముందస్తు బెయిల్ ఇవ్వకండి అని చెప్పి ఇంప్లీడ్ పిటిషన్ వేసిన చరిత్ర ఎప్పుడైనా వేరే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఉందా అని అడిగారట. అడిగితే ఇప్పటి వరకు అటువంటి రికార్డే లేదు, అటువంటి కథ లేదు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారిస్తూ ఉందట. ఇంట్రెస్టింగ్.
మరి ఎలాంటి తీర్పు వెలువరిస్తారు? ఇప్పుడు వీళ్ళు ఇచ్చే తీర్పు ఒక బెంచ్ మార్క్. ఇప్పటివరకు ఏ హైకోర్టు ఇవ్వలేదట, సుప్రీంకోర్టు కూడా లేదట. మరి అసలు ఇంప్లీడ్ పిటిషన్కి విచారణ ఉందా, అర్హత ఉందా లేదా తేల్చాలి. తర్వాత ఇంప్లీడ్ పిటిషన్ మీద తేల్చాలి. తర్వాత వీళ్ళ ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తేల్చాలి. అప్పుడు ఇంకా ఈ లిక్కర్ కేసులు ఇంకే టర్న్ తీసుకుంటాయో తెలియదు. సో రాతపూర్వకంగా మీ వాదనలు వినిపించండి అని చెప్పి తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా వేశారట గౌరవనీయులైన న్యాయమూర్తి గారు. చూడాలి మరి ఏం జరుగుతుంది.